దేశం మీద ప్రేమ ఉన్నది మాకు. దేశాన్ని చూద్దాం, ప్రజల్ని బాగా చూస్తాం అని అంటున్నారు కదండీ! అటుపక్క నాయకులు, ఇటుపక్క నాయకులు. ఎందుకండి ఓట్లు, ఎలక్షన్స్ ఇయన్నీ ఎందుకు వేస్ట్ అనిపిత్తందండి. అటుపక్క నాయకులు, ఇటుపక్క నాయకులు ఒక ఒప్పందానికొచ్చి ఆలో 2 సంవత్సరాలు, మీరో 2 సంవత్సరాలు ఇలా దేశాన్ని చూద్దాం, దేశాన్ని, ప్రజల్ని మంచిగా చూద్దాం అని మంచి మనసు మీకున్నప్పుడు ఒక ఒప్పందానికొచ్చి 2 సంవత్సరాలు వాళ్ళు, 2 సంవత్సరాలు మీరు దేశాన్ని చూడండి. ప్రజలకి ఏమన్నాయో అక్కర్లు తీర్చండి. ప్రజల కష్టాలు తీర్చండి. లోటుపాట్లు తీర్చండి. అంత మంచి ప్రేమ ఉన్న వాళ్ళు ఒకరికొకరు ఎందుకు దేశించుకోండి అని చెప్పండి. ఇన్నేళ్ళ నుంచి జగన్ ఏం చేశారు మీకు? నేను చేస్తానని అంటున్నారు ఈయన పవన్ కళ్యాణ్ గారు. అలా ఒకరికొకరు దేశించుకోవడం ఎందుకండి? మీలో మీకే ప్రేమ లేదు, ఇంకా ప్రజల్ని ఏం చూస్తారు చెప్పండి. మీలో మీకు ఓపిక ఉండాలి, ప్రేమ ఉండాలి. అలా ప్రేమ ఉన్న వాళ్ళే దేశాన్ని చూడగలుగుతారు, ప్రజల్ని చూడగలుగుతారు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ లేదు, అసూయతనమే చూపించుకుంటున్నారు. మళ్ళీ మీ మాటలు విని మళ్ళీ మీ పక్క ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళని, నాయకుల్ని తిడుతున్నారు. అలా రెచ్చగొట్టిపోయి మాటలు మాట్లాడకూడదండి. వాళ్ళు మీరు ఒప్పందానికి వచ్చి దేశాన్ని చూస్తాను, ప్రజలను చూస్తాను అంటున్నారు కదా! అలా మీరు ఒప్పందానికి వచ్చి 2 సంవత్సరాలు వాళ్ళు, 2 సంవత్సరాలు మీరు దేశాన్ని చూడొచ్చు కదండి. ఈ ఓట్లు, ఎలక్షన్స్ ఇవన్నీ ఎందుకండి? ఈ ఎలక్షన్స్, ఓట్లు ఇవన్నీ వేస్టేనండి. ఇవేమీ లేకోకుండా వాళ్ళు మీరు ఒక ఒప్పందానికి రండి. ఎలక్షన్స్ పెట్టకండి. ఇంకా దేశాన్ని చూడండి మంచిగా, ప్రజల్ని మంచిగా చూడండి, వాళ్ళ కష్టాలని. ఇంకా మీకు డబ్బులు కూడా ఇవ్వండి. పాదయాత్రలో గడ్డం పెంచుకోను, గడ్డము మళ్ళా ఎలక్షన్లో గెలిచిన తర్వాత గడ్డాలు తీయటం ఇవన్నీ వేస్ట్ అనిపిస్తుందండి.